హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నిన ఐసిస్ సానుభూతి పరులను నాంపల్లి కోర్టు ఎన్ఐఏ కస్టడీకి అనుమతిచ్చింది. 12 రోజులు కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది. కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ వేసిన పిటిషన్పై వాడివేడిగా వాదనలు జరిగాయి. 24 గంటల కస్టడీలో ఎలాంటి సమాచారం రాలేదని, కనీసం 30 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరింది. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి ఐసిస్ మద్దతుదారులకు నిధులు వస్తున్నాయి కాబట్టి వారిని అక్కడికి తీసుకువెళ్లి విచారణ చేయాల్సిందని న్యాయస్థానానికి వివరించింది. విచారణ పూర్తి అయినందున మరో 2 రోజుల కస్టడీ సరిపోతుందని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. ఎన్ఐఏ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఐసిస్ ఉగ్రవాదులను 12 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. ఎన్ఐఏ కస్టడీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, ఉగ్రవాదులను ఇప్పుడు ఎక్కడ విచారిస్తారు? విచారణ ఎలా సాగుతోంది? నాంపల్లి కోర్టు 12 రోజుల పాటు ఏదైతే అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారో ఐసిస్ కు సంబంధించినటువంటి వారు వాళ్ళకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. ఆ నిర్ణయం తర్వాత రేపు ఉదయం తర్వాత వారిని కస్టడీలోకి తీసుకుని ఉన్నారు. రేపటి నుంచి 12 రోజుల పాటు వాళ్ళని విచారించారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే వీళ్ళని అరెస్ట్ చేశారో ఆ ప్రాంతాలకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు వీరు ఎక్కడి నుంచి ఎక్స్ప్లోజివ్స్, ప్రధానంగా పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి సేకరించారు, దీంతో పాటు వీళ్ళు ఆ నాందేడ్ వెళ్లి అక్కడ వెపన్స్ కొనుగోలు చేశారు. అయితే ఆ వెపన్స్ కొనుగోలు చేయడంలో వీళ్ళకు మధ్యవర్తులుగా ఎవరు వ్యవహరించారు, తర్వాత ఎక్కడి నుంచి వీళ్ళు వెపన్స్ కొనుగోలు చేశారు కూడా ఎన్ఐఏ పూర్తిగా విచారించింది. దీంతో పాటు రాజస్థాన్ లోని అజ్మేర్ కు కూడా 2 ఉగ్రవాదులు, ఎవరైతే ఇబ్రహీం యజ్దాని అదేవిధంగా ఇలియాస్ యజ్దాని ఉన్నారు, వాళ్ళు గత జూన్ లోని అజ్మేర్ కూడా వెళ్లారు. అజ్మేర్ లో కొంత వెపన్స్ కొనుగోలు చేసినటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు తెలిసింది. అయితే వీళ్ళకి వచ్చినటువంటి హవాలా డబ్బు అజ్మేర్ నుంచే వచ్చింది అనేటువంటిది ఎన్ఐఏ ఇన్ఫర్మేషన్ ఉంది. సో అక్కడ కూడా ఎవరైనా వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకి సహాయం చేసినటువంటి స్లీపర్ సెల్స్ ఏమన్నా ఉన్నాయా, వాళ్ళు ఎవరైనా వీళ్ళకి ఇంకా సహకరిస్తున్నారనే అంశం పైన కూడా ఎన్ఐఏ విచారణ చేపట్టబోతుంది. సో రేపటి నుంచి 12 రోజుల పాటు ఈ మొత్తం కేసులో చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఇంకా మొబైల్ ఫోన్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, సిమ్ కార్డులు వీళ్ళకి ఎవరిచ్చారు, ఇటువంటి అన్ని అంశాలను ప్రతి అంశానికి సంబంధించి ఎంక్వైరీని చేసేందుకు ఇప్పటికే ఎన్ఐఏ కొన్ని టీమ్లను సెట్ చేసింది. ఎన్ఐఏ టీమ్స్ వీళ్ళను వేరువేరుగా విచారించబోతున్నారు. ఆ తర్వాత వీళ్ళందరినీ కలిపి గతంలో అరెస్ట్ అయినటువంటి కొంతమంది ఐసిస్ సింపథైజర్స్ తో కలిపి కూడా వీళ్ళను విచారణ చేపట్టబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఇస్మాయిల్.